హాయ్ ఆల్, ఇంకొక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో. సో లాస్ట్ టైం చేశాను కదా లంగా ఓని, ఈసారి అయితే శారీ అనమాట, హ్యాండ్ పెయింటెడ్. ఇది 1 year బ్యాక్ చేశాను. నేను చేసినప్పటికీ చాలా ట్రెండింగ్గా ఉన్నింది ఈ శారీ. అండ్ నాకు లైక్ నా ఇంటర్ డేస్ గుర్తు చేశాయన్నమాట. అప్పట్లో బాగా స్టిచ్చింగ్ అవన్నీ ఎక్కువ చేసేదాన్ని నేను. సో ఫస్ట్ జాబ్ వదిలేసినాక కొద్దిగా ఆక్యుపైడ్గా ఉండాలి, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకూడదు అనేసి నేను పెయింటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడు స్టార్ట్ చేసిందే ఈ శారీ. ఫస్ట్ ఈ శారీనే చేశాను కంప్లీట్ నేను క్విట్ చేసిన తర్వాత. సో ఇదైతే మెరూన్ కలర్ జార్జెట్ క్లాత్ తీసుకున్నాను. మనకైతే అనంతపూర్లో అంత ప్యూర్ జార్జెట్ అయితే కాదు, 120 రూపీస్. ఇది కేదారియాలో తీసుకున్నాను. కేదారియానా, సారీ, శివ్ ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నాను ఇదైతే. సో దీనికి అప్పట్లో హ్యాండ్ పెయింటెడ్ మొత్తం ట్రెండింగ్, ఇప్పుడు కూడా ట్రెండింగ్ యాక్చువల్గా హ్యాండ్ పెయింటెడ్. నాకు దుపట్టా కూడా చేసుకోవాలని ఉంది. సో ఇదైతే పెయింటింగ్ అనమాట. సో పెయింట్ చేసి తర్వాత వర్క్ చేశాను దీనిపైన. జస్ట్ 3D గోల్డ్ అవుట్లైనర్తో అవుట్లైన్స్ ఇచ్చేసి మొత్తం వర్క్ అనమాట. పర్ల్స్, సీక్వెన్స్ అండ్ కడ్దానా 3 మిక్స్ చేశాను అనమాట. ఇది అవుట్పుట్. సో ఇదైతే యా ఇట్లా కొంగుకైతే 3 ఫ్లవర్స్ వస్తాయి కంటిన్యూస్గా. అండ్ పైన కింద 2 సైడ్లు ఫ్లవర్స్ వస్తాయి అనమాట. చాలా బాగా టర్న్అవుట్ అయింది. యాక్చువల్గా స్టిచ్ చేసింది వచ్చి ఈ సీక్వెన్స్ నేను అన్ని స్టిచ్ చేశాను. అప్పుడు నాకు మరీ అంత ఐడియా లేకుండే. స్టిచ్ చేసింటే కొంచెం బాగా టైం సేవ్ అయ్యేది. బట్ యా ఇది అనమాట. సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి అండ్ ఈ లేస్ నేను మీషోలో తీసుకున్నాను. ఇది కూడా అప్పుడు బాగా ట్రెండింగ్ అయ్యేది. ఐ డోంట్ నో, మనం చూసేదాన్ని బట్టే మనకు రీల్స్ వస్తాయి. సో నా రీల్స్లో మొత్తం ఇదే వచ్చేదనమాట, బార్డర్ అన్ని శారీస్కి కానీ దుపట్టాస్కి కానీ. సో వాంటెడ్ టు ట్రై ఇట్. మీషోలో ఐ థింక్ 120కో ఎంతకో 9 మీటర్స్ పెట్టాను. ఇది నాకు సరిగా గుర్తులేదు. బట్ వేసినాక నాకు కొంచెం లైక్ సౌత్ ఇండియన్ స్టైల్ అయితే కాదు ఇది. సో ఐఎమ్ డౌట్ఫుల్ ఇప్పుడు కూడా, నాకు నచ్చిందా లేదా కూడా నాకు క్లారిటీ లేదు. ఇట్లా చూసినప్పుడు బాగా అనిపిస్తుంది, కట్టుకున్నప్పుడు కొంచెం ఓవర్గా ఉందేమో, ఇంకొంచెం టోన్ డౌన్ చేస్తే బెటర్ బార్డర్ అనిపిస్తుంది. బట్ విల్ సీ. బట్ ఇప్పటికైతే ఈ లేస్ వేసాను అనమాట. సో దీంట్లో బ్లౌజ్ అయితే ఈ కలరే తీసుకుందాము. ఫస్ట్ అయితే తీసుకోలేదు నేను. సో ఈ కలర్ తీసుకుందాము అనేసి సేమ్ షాప్కి వెళ్ళానా, శారీ తీసుకొని వెళ్ళింటే అయిపోయేదేమో. శారీ తీసుకెళ్ళలేదు నేను. సో మెరూన్ అని చెప్తే మెరూన్ అని చూపించారు కూడా వాళ్ళేం ఊరికే ఇచ్చేసేయలేదు. సో ఈ మెరూన్ తీసుకున్నాను అనమాట. అంటే నాకు గుర్తుంటుందిలే కలర్, చూసాను కదా పెయింటింగ్ వేసినప్పుడు అన్ని రోజులు అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఈ కలర్ ఇచ్చారనమాట. ఇంటికి వచ్చి చూసుకున్నాను అంటే 120 రూపీస్తో పోయేదేమో ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటే. నో, ఆ పని కూడా చేయలేదు నేను. సో ఐ ఎండెడ్ అప్ విత్ దిస్ బ్లౌజ్. సో ఇది ఇంకా దీంట్లోకే వేసుకుంటాను నాకు తెలిసి, ఎందుకంటే కొంచెం లైట్ డార్క్, ఐ థింక్ ఇట్ విల్ గో వెల్. ఇంకా ట్రై చేయలేదు నేను. ఇది 1100 పెట్టి కుట్టించాను నేను టైలర్కి. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్. సో దీనికే ట్రై చేసి చూపిస్తాను. ట్రయల్ వీడియో అయితే ఎండ్లో యాడ్ చేస్తాను నేను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ మీరు కూడా ట్రై చేయొచ్చు అనుకుంటాను. ఇది చాలా ఈజియెస్ట్ వే టు ఎలివేట్ ఏ శారీ, ప్లెయిన్ శారీ. ఆల్రెడీ ప్లెయిన్ శారీస్ ఉన్న వాళ్ళు కట్టుకొని బోర్ కొడితే ఇట్లా పెయింటింగ్ వేసుకోవచ్చు కూడా వచ్చిన వాళ్ళైతే. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.